ఇదిగో ఈ క్యాసెట్ లోకి ఎక్కింది మిస్టర్ వెంకటయ్య. నీ పాపం పండింది. కాంట్రాక్టర్ గా నువ్వు చేసిన మోసాలన్నీ తెలిసిపోయాయి. మర్యాదగా ప్రభుత్వానికి లొంగిపో. నన్ను కాల్చావా ఈ రాజ్యలక్ష్మి చచ్చిపోతుంది. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. గుండు పేల్చావా ఈ రాజ్యలక్ష్మి చచ్చిపోతుంది. జాగ్రత్త. రాజావారు రాజావారు రక్షించండి బాబు, రక్షించండి బాబు, రక్షించండి. నేను బాబు అప్పిగాన్ని నీకు ద్రోహం చేసి పారిపోయిన ఎదవను బాబు. ఆ వెంకటయ్య మాటలు విని తప్పు దవన పడ్డాను. అసలు మీ బావమధ్య సత్యగాన్ని చంపింది ఆ వెంకటయ్య బాబు. ఓ కరణమా, నేను వెంకటయ్యని. ఓ 4 రోజుల పాటు నీ ఇంట్లో నేను తలదాచుకుంటాను. ఈ సంగతి నరమానవుడికి తెలియకూడదు. నీకు రోజుకి 1,00,000 రూపాయలు ఇచ్చుకుంటాను. అసలు మనం బతుకుంటే కదా డబ్బులు ఇచ్చి పుచ్చుకోవడం అనేది అని నేను మనవి చేసుకుంటున్నాను. ఏంటయ్యా నువ్వు అనేది? బాబు వెంకటయ్య, రేపు సూర్యుడు అస్తమించేలోగా మన అందరినీ అస్తమింపజేస్తానన్నారు రాజావారు. ఒక్కడిని భయంతో వణికి తస్తున్నారు. ఇప్పుడు ఒక్కటే సంతోషం, నువ్వు కూడా వచ్చావు. ఉమ్మడిగా ప్రభుత్వం కదా అని. అసలు ఆ రాజావారికి ఈ విషయం ఎలా తెలిసిపోయి? తోడబుట్టిన వాడన్న ఇంగిత జ్ఞానం లేకుండా మా మీదే అపనిందలు వేశావు కదూ. నీ మాటలకు వీళ్ళిద్దరూ సంధాన పలికి తైతెక్కలాడారు కదూ. మేము రక్త సంబంధం ఎరుగని రాతి బొమ్మలమా? చెల్లెలి పసుపు కుంకుమలు తుడిచివేసే దౌర్భాగ్యులమా? సవాలు చేశావు కదరా. మా కన్న కూతుర్ని ఈడ్చుకుపోతూ ఉంటే ఎదురొడ్డి నిలబడలేని బలహీనులమటరా మేము. అయిన వాళ్లను దూరము చేసుకునేటంత నికృష్టులమా? నిరూపిస్తాము భువనేశ్వరి, నిరూపిస్తాము. మా మీద పడిన అపనిందను మేమే తొలగించుకుంటాము. మా చెల్లెలి 5వ తనాన్ని అపహరించిన ఆ దుర్మార్గుల పచ్చి నెత్తురుతో ఈ అపనిందను ప్రక్షాళన చేసుకుంటాము. నా తండ్రిని చంపిన హంతకుణ్ణి నేనే హతమారుస్తాను. నా తల్లి చేసిన ప్రతిజ్ఞ నేనే నెరవేరుస్తాను. నా రుమ్ము ఎరాకుర్ర కుక్క. నదులన్నీ వచ్చి సముద్రంలో కలవవలసిందే కాని సముద్రమెన్నడూ నదుల కోసం పరుగులెత్తదురా. మాలో చెలరేగుతున్న బరబాణాల ముందు అందరూ భస్మీపటలం కావలసింది. ఇది మాతరం కథ. పగ మాది, ప్రతిజ్ఞ మాది, ముగింపు కూడా మాది. మిగిలిన హంతకులెవరు? కరణం
చంద్రశేఖరుడు గారు ఆగమయ్య వచ్చేస్తున్నారు మేత ఉంచుకొచ్చిందిరా దేవుడు. అన్నయ్య ఎన్నాళ్లకు విన్నానమ్మా. ఏదమ్మా ఏదమ్మా ఇంకొకసారి అనమ్మా, మరొక్కసారి అనమ్మా. అన్నయ్య అనమ్మా. అన్నయ్య నేను నీ మీద అపోహపడ్డాను, అపనిందలు వేశాను, అనరాని మాటలు అన్నాను. దేవుళ్ళంటి నిన్ను అడుగడుగునా ధిక్కరించాను, దూషించాను. నన్ను క్షమించన్నయ్యా. భువనేశ్వరి, 25 సంవత్సరాలు బండగా బ్రతికింది, 3గా మిగిలింది. బ్రతుకు మీద ఆశతో కాదమ్మా, భోగభాగ్యాల మీద మమకారంతో కాదమ్మా. ఏనాటికైనా ఈ పిలుపు వినాలనేనమ్మా. అన్నయ్య అన్న నీ పిలుపు వినాలనేనమ్మా. అన్నయ్య అన్నయ్య అన్నయ్య. చెల్లెమ్మా, నీ అన్న కరడు కట్టిన కట్రాయి కాదమ్మా, మమతానురాగాల కోసం పరితపించిపోయిన మామూలు మనిషేనమ్మా.
ధర్మాన్ని అనగతొక్కే చెడ్డ శాసనుడే కాని అనుబంధాలను తెచ్చుకునే కఠినప్పుడు కాదమ్మా. అన్నయ్య అమ్మా చెల్లెమ్మా, ఒకే రక్తం పంచుకొని ఒకే తల్లి కడుపున పుట్టినందుకు ఆ రుణం తీర్చుకున్నానమ్మా. నీ ప్రతిజ్ఞ నెరవేర్చానమ్మా. చెల్లెమ్మా, అధికారం శాశ్వతం కాదు, ఐశ్వర్యం శాశ్వతం కాదు, మనిషి శాశ్వతం కాదు, మమకారమే శాశ్వతమైంది, అనుబంధమే మిగిలేది. మాయని మన అనుబంధానికి గుర్తుగా ఈ చిరుదంటనిలాగే కలకాలం వర్తిల్లని. రాజా, అనివార్యమైన పరిస్థితుల్లో తప్ప హింసా రక్తపాతం పనికిరావని మీ తండ్రి గారితో ఏకీభవించలేకపోయామే కాని మిమ్మల్ని చులకనగా చూడలేదయ్యా. అంతరిస్తూ అంతిమ శ్వాస విడుస్తూ సామ్యవాదమే శాంతి సౌభాగ్యాలకు మూల కారణమని అంగీకరిస్తున్నాం. యువతరం దీనికోసం కదలి రావాలని శాసిస్తున్నాము. మనసును తిరిగి కలిపిన మరణమైనా అది మహనీయం. చెల్లెలి బాసకు బలి అయిపో